సందు చూసి సంపుడ మంచం దొరికించుకున్నాడు అంటే గిట్లనే ఉంటది కావచ్చు. ముందుగాల ఫ్రీ ఫ్రీ అని చెప్పి అలవాటు చేసిర్రు. ఇప్పుడు మొదటికెళ్ళి పైసలు పెట్టిన వాళ్ళకు ఇంకింత రేట్లు పెంచిర్రు. దొరికినప్పుడే బరకాలి అనే మాటను షేయిపాటి సర్కారు మస్తు పాటిస్తున్నదుల్లా. ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం ఆ పథకం ఈ పథకం అని మస్తు ముచ్చట్లు చెప్పిర్రు. ఉచిత బస్సు ఒక్కటి పెట్టి తతిమ హామీలని భద్రంగా అటక మీద పెట్టినట్టున్నారు. ఆ ఉచిత బస్సు తెచ్చిన కాంచెల్లి బస్సులల్లా సీట్ల కాడ ఆడోళ్లకు లేని పంచాదులు పెట్టినట్టయింది. ఆడోళ్లకు బస్సు ఫ్రీ, మొగోళ్లకే టికెట్. అయితే ఆడోళ్లకు ఫ్రీ ఇచ్చుడుతోని ఆర్టీసీ మీద భారం బాగానే పడ్డది. దాన్ని ఎట్లెట్లా పూడ్చుకోవాలి అని కొత్త ఉపాయం చేసింది రేవంత్ సర్కారు. సప్పుడు చేయకుండా పండుగ ముంగట సందులో సందని బస్సు టికెట్ల రేట్లు పెంచింది. మొన్నటిదాకా 150 రూపాయలున్న టికెట్ ఇప్పుడు 200కి అయింది. అంటే ఒక్క టికెట్ మీద దగ్గర 50 రూపాయల దాకా పెంచిర్రు. ఇప్పుడు జనాలందరూ ఊర్లకు పోతున్నారు. పండుగ సెలవులున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇక మళ్ళా దొరకరని పండుగ సందు చూసి టికెట్ల రేట్లు పెంచిర్రు. ఇదిట్లుంటే ఉచిత బస్సు ఎట్లెట్లుందని షేయిపాటి ఎమ్మెల్యే చిన్న కోమరెడ్డి సారు ఆర్టీసీ బస్సు ఎక్కిండు. బస్సులో పోతున్న వాళ్ళను ఎట్లున్నదమ్మా ఫ్రీ బస్సు పెట్టినాక అని అడిగిండు. ఇక చూసుకో, ఇప్పటికే కాక మీదున్న జనాలు చిన్న కోమరెడ్డి సారును ఓ ఇడ్స అరుచుకున్నారు. ఇగో చూడురు మీరే. చెప్పాలి చాలా సంతోషంగా ఉండాలి లేదా మరి టికెట్ అంత అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేదా? చూసిరు కదా, జనాలు అడుగుతుంటే సారుకు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. గొంతుల కాకరకాయ రసం పోసినట్టే అయినట్టుంది. ఏం ఫ్రీ బస్సులో ఏమో సారు, టికెట్ తీసుకున్నోళ్ళేమో నిలబడుతున్నారు, ఉత్తరపోయేటోళ్ళేమో మంచిగా సీట్లలో కూర్చుంటున్నారు. పాపం మొగోళ్ళు ఏం పాపం చేసిరు అంటున్నారు జనాలు. ఆడోళ్లకు టికెట్ లేదు కదా, ఆ పైసలు మిగులుతున్నాయి కదా అన్న కోమటిరెడ్డి సారుకు పంచుల మీద పంచులు ఇడిచిర్రు అమ్మలక్కలు. పైసలు మిగులుడేంది సారు, మాకేం పని పాట లేక బస్సులు ఎక్కుతున్నామా ఏంది? ఏదైనా పనుండి బస్సు ఎక్కితే మస్తు మంది ఉంటున్నారు బస్సులల్లా. ఫ్రీ అనేసరికి అందరూ బస్సులల్లనే పోతున్నారు. అప్పట్లో గింతగన మంది ఉండేటోళ్ళు కాదు. బస్సు ఎక్కాలంటేనే భయం అవుతున్నది అంటున్నారు. అటు చూస్తే టికెట్లు తీసుకునే మొగోళ్లకు ఇంకింత రేట్లు పెంచి బస్సు ఎక్కుదామంటే భయపడేటట్టు చేసిర్రు. ఇటేమో ఫ్రీ బస్సుల సీట్ల కోసం కొట్లాడుతుంటే బస్సు ఎక్కాలంటేనే భయపడేటట్టు చేసిరు కదనుల్లా ఈ షేయిపాటోళ్ళు అంటున్నారు జనం.